ప్రస్తుతం రామ్ చరణ్తో పెద్ద సినిమా చేస్తున్న డైరెక్టర్ బుచ్చిబాబు తన మొదటి సినిమా అయినటువంటి ఉప్పెన సినిమా కోసం విజయ్ సేతుపతి గారిని ఒప్పించడానికి ఆయన పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. సుకుమార్ గారి సిఫార్సు ఉన్నప్పటికీ విజయ్ సేతుపతి వరుస సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ఆయనకు కథ చెప్పే సమయం దొరకడమే కష్టమైందట. చివరికి విజయ్ సేతుపతి హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ కు సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చినప్పుడు బుచ్చిబాబుకు ఆయనను కలిసే అవకాశం వచ్చిందట. విజయ్ సేతుపతికి స్టోరీ వినిపించడానికి బుచ్చిబాబు వెళ్ళినప్పుడు తనతో పాటు తమిళం తెలిసిన ఓ వ్యక్తిని తీసుకుని వెళ్లారట. స్టోరీ నేరేషన్ మొత్తం అతనికి ముందుగానే ఒక వారం రోజుల పాటు ప్రాక్టీస్ చేయించి తీసుకెళ్లారట. విజయ్ సేతుపతిని కలిసినప్పుడు సదరు వ్యక్తి కథను వివరిస్తాడని బుచ్చిబాబు చెప్పగా విజయ్ సేతుపతి బుచ్చిబాబుని స్వయంగా కథ చెప్పమని కోరారట. దానితో బుచ్చిబాబు కొద్దిగా టెన్షన్ పడినప్పటికీ చివరికి స్టోరీ నేరేషన్ ప్రారంభించారట. స్టోరీ నేరేషన్ ప్రారంభించాక విజయ్ సేతుపతి ఒక షరతు విధించారట. ఏ స్క్రిప్ట్ విన్న తర్వాత అయినా నిర్ణయం తీసుకోవడానికి తనకు 2 రోజుల సమయం పడుతుందని, ఆ తర్వాతనే చేస్తానా లేదా అనే విషయం చెప్తానని అన్నారట. నేరేషన్ మధ్యలో విజయ్ సేతుపతికి ఆకలి వేయడంతో బిర్యానీ ఆర్డర్ చేయమని చెప్పి బిర్యానీ వచ్చిన తర్వాత కూడా నేరేషన్ కొనసాగించమన్నారట. 4వ సీను 5వ సీను చెప్తున్నప్పుడు విజయ్ సేతుపతి బుచ్చిబాబుని బ్రదర్ అని పిలిచి ఆ తర్వాత డైరెక్టర్ అని పిలిచారట. అలా డైరెక్టర్ అని పిలవడంతో బుచ్చిబాబుకు నమ్మకం కలిగిందట. స్టోరీ నేరేషన్ మొత్తం పూర్తయ్యాక విజయ్ సేతుపతి తెలుగు అర్థం చేసుకోగలరని, ఆయనకు కథ కనెక్ట్ అయిందని బుచ్చిబాబుకి అర్థమైందట. అంతకు ముందు 2 రోజుల సమయం కావాలని చెప్పిన విజయ్ సేతుపతి నేరేషన్ పూర్తయిన వెంటనే 1 నిమిషం పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత తమిళ్లో ఏదో అన్నారట. పక్కన ఉన్న వ్యక్తి క్లాప్స్ కొడుతూ విజయ్ సేతుపతి సినిమా చేయడానికి అంగీకరించారని చెప్పడంతో బుచ్చిబాబు ఆశ్చర్యపోయారట. 2 రోజుల గడువు అడిగిన విజయ్ సేతుపతి నిమిషంన్నర వ్యవధిలో సినిమా చేయడానికి అంగీకరించడం మూవీ టీం మొత్తానికి గొప్ప సంతోషాన్ని ఇచ్చిందని బుచ్చిబాబు గుర్తు చేసుకున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.